ఈ రెండు ఒక 10 సెకండ్ల పాటు మీ చేతులు ఓపెన్ చేసేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓపెన్ చేయండి, కళ్ళు మూసి కళ్ళు తెరవద్దు, చేతులు ఓపెన్ చేయండి. మీ ఎనర్జీ మీరు ఏదైతే సహస్ర చక్రం ద్వారా తీసుకున్నారో మీ భావనా క్షేత్రంలోకి వచ్చిందో అది మీ చేతుల ద్వారా విశ్వానికి అందిస్తున్నారు. చేతులు ఓపెన్ చేసి కూర్చోండి, చేతులు ముఖం మీద పెట్టుకోవద్దు. చేతులు ఓపెన్ చేసి ఏదైతే అభయహస్తాలు వెంకటేశ్వర స్వామి ఎలా ఇస్తున్నాడో మనము కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము పిఎంసి ఛానల్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఆఖరి 5 సెకండ్లు. 5 4 3 2 1 0. చక్కగా మీ 2 చేతులు మీ కళ్ళపైన పెట్టుకోండి, అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళు తెరవండి. మీ అరచేతులను చూసుకుంటూ ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, గట్టిగా పిఎంసికి గట్టిగా క్లాప్స్ కొడుతూ. ఓకే, సంతోషం సంతోషం సంతోషం. మనకి ఈ రోజుని దారపల్లి ఇంత పబ్లిసిటీ అయిందంటే కారణం పిఎంసి. ఎక్కడెక్కడి నుంచో ఇటు బెంగళూరు, ఇటు 2 రాష్ట్రాల నుంచి, ఇటు ఒరిస్సా నుంచి అందరూ కూడా ఇది 4వ యజ్ఞం అండి. అలాగే ప్రతి పౌర్ణానికి కూడా వస్తుంటారు. పిఎంసి అంత పబ్లిసిటీ చేసి ఇక్కడ వీడియోస్ దారపల్లి ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చారు. మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇంచుమించుగా వ్యూస్ బాగా వచ్చి దాంట్లో అడ్రస్ ఎక్కడండి, మేము ఎక్కడ అని అడిగారు. ఆ విధంగా కూడా చాలామంది దీనికి కనెక్ట్ అవుతుంది జరిగిందండి. ఎందుకంటే సార్నే పిఎంసిలో చూసుకుంటున్నాం. సార్ లేరన్న భావనే మాకు లేదు ఎప్పుడు. ఎందుకంటే పిఎంసి ఉండబట్టే మనం ఏంటో ప్రపంచానికి తెలిసిందండి, పిరమిడ్ సొసైటీ ఏంటో ప్రపంచానికి తెలిసిందండి. గట్టిగా క్లాప్స్ కొడదాను పిఎంసికి. ఎందుకంటే ఎవరికీ తెలియదండి ఈ రోజుని. ప్రపంచానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గొంతు వినిపించేది పిఎంసి అండి. పిఎంసికి మన అందరం కలిపి సపోర్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేయదు, మన ధర్మం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎంతమంది అండి పిఎంసి ఛానల్ చూసి మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. సో వీళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. మేమెవరం మీ దగ్గరికి రాలా, కానీ మీ ఇంటి దగ్గరికి, మీ చేతుల్లోనికి ఆ పిఎంసి ఛానల్ చూసి మీరు ఈ ధ్యానంలోనికి రావడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతమైనటువంటి దారపల్లికి కూడాను మీరు ఇంత దూరం రావడం జరిగింది. దాని అంతటికి ముఖ్య కారణం ఏంటండి? పిఎంసి, అవునా కాదా? ఎంత మారుమూల ప్రాంతాల్లోనికైనా దేశ విదేశాల్లోనికైనా విస్తృతంగా వెళ్తూ ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నది ఈరోజు మన పిఎంసి ఛానల్. దాన్ని మరింత విస్తరించే విధంగా మనం చేయాల్సిన బాధ్యత, అలాగే భాగస్వాములు కావాలి మనందరం కూడాను. సార్ చెప్పినట్టుగా మరి మనందరం భాగస్వాములు అవుతున్నామా లేదా? గట్టిగా క్లాప్స్ కొట్టాలి, చెప్పాలి ఒకసారి. భాగస్వాములు అవుతున్నారా? ఇంకా అవుతున్నామని గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు శ్రీమతి నల్లమిల్లి అన్నపూర్ణ మేడం గారు మండపేట నుంచి వచ్చారు. ఆవిడది ఈరోజు బర్త్డే. సో అందరం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్తో బర్త్డే విషెస్ తెలియజేద్దాం. అలాగే ఆవిడ ఎన్నో విశేషమైనటువంటి సేవలను అందించారు. సో ఆవిడని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మరి ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఇలా యజ్ఞం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఫెసిలిటీసు లేని ప్లేస్లోకి వచ్చి ఏ వస్తువు తీసుకురావాలన్నా ఎంతో దూరం నుంచి ఇక్కడికి అన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది అనిపించింది నాకు. నేను వచ్చి ఇక్కడికి 3-4 ఇయర్స్ అయిందండి. పిరమిడ్ కట్టినప్పుడు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చాను. అప్పటికైతే వచ్చే రోడ్లన్నీ కూడా కార్లో జర్నీ చేయడానికే చాలా కష్టం అనిపించింది. అప్పుడు రావడంతోనే బాబోయ్ ఇంత కష్టంగా ఉంది ఈ జర్నీ
అని నేను మళ్ళీ రాలేదు. అయితే ఇప్పుడు చూస్తుంటే మరి ఆ రోడ్లన్నీ కూడా చక్కగా రోడ్లు పడిపోయినాయి. ఇక్కడికి వచ్చే దారి ఎంతో బాగుంది. మరి ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు మన పల్వెల్ శ్రీని గారు, మన విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ టీము చక్కగా ఇక్కడ అన్నీ చేస్తున్నారు. మరి నిజంగా ఇక్కడ ఇలా యజ్ఞాలు చేయడం అనేది బుద్ధ పౌర్ణమికి చాలా అద్భుతమైన విషయం. గట్టిగా క్లాప్స్ కొడదాం ఆ టీం అందరికీ కూడాను. అలాగే మనకి పిఎంసి ఛానల్, నిజంగానే పిఎంసి ఛానల్ కాబట్టే ఏ మారుమూల ఏది చేసినా ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అందుకని పిఎంసి ఛానల్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పిఎంసి ఛానల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా వారికి వెన్నంటి నిలబడాలి. మనం మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించాలంతే. థ్యాంక్ యూ. మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంతోమంది వాళ్ళు ధ్యానము ఎవరో వచ్చి మాస్టర్ చెప్పలేదు, కానీ పిఎంసీని చూస్తున్నామని చెప్పి ఎంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. పిఎంసీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఆత్మోన్న స్థితిలో ఉన్నతీకరించుకుంటున్నందుకు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క దివ్యాత్మ బాలకృష్ణ సార్ని, ఆనంద్ సార్ని, కేవీ రావు గారిని, అలాగే మంచి మాట రామిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించుకుంటూ ఒకసారి రామిరెడ్డి గారిని అలాగే కొండబాబు గారిని దంపతుల్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సేత్ బాలకృష్ణ గారిని, ఆనంద్ గారిని సన్మానించుకోవడానికి. సన్మాన్ మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. సన్మానం అయ్యే వరకు గట్టిగా క్లాప్స్. విశ్వ కళ్యాణం కోసం ఎంతో సేవను అందిస్తున్న దివ్యాత్మలకి సన్మానం జరుగుతుంది. గట్టిగా, ఎంత గట్టిగా క్లాప్స్గా కొడితే అంత ఎక్కువ పనసకాయ బిర్యానీ పెడతారు అక్కడ. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సునీత మేడం అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పిఎంసి గురించి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజికి గట్టిగా, అలాగే ఆయన యొక్క మూడో కన్ను అని అనేవారు, సంకల్పము పిఎంసి అనేవారు. ఆ సంకల్పానికి మనందరం కూడా, ఆ ధర్మంలో మనం అందరం కూడా పాల్గొనడం అనేది మన భాగ్యము. అలాంటి భాగ్యంలో మనందరం పాల్గొందామండి. ప్రతి ఒక్కరూ కూడా అండి ఒక
మనం ఉన్న చోటే ఉండి ఎంతో జ్ఞానాన్ని అందుకునే అవకాశం పిఎంసి మనకు కల్పిస్తుంది. దాని యందు మనం ఎప్పుడు కూడా ఒక ధర్మంగా ఉండి మనం పాటించడానికి చేద్దాము. ఇప్పుడు భోజనం సమయం అయింది కాబట్టి మళ్ళీ మనం భోజనానంతరం కలుసుకుందామండి. ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి సారు, కొండబాబు గారు, పలివెల శ్రీను గారు, సునీతక్క, అన్నపూర్ణమ్మ మేడం, మరి కేవీ రావు సారు, ఈ మాస్టర్లందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. పిఎస్ఎస్ఎంలో విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మాస్టర్స్, అలాగే పిఎంసికి ఎంతో గట్టిగా నిలబడిన మాస్టర్స్ కూడా. అలాగే ఇది మానం. ఓకే, అందరు చప్పట్లు కొడుతున్నారు, పొగుడుతున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓ మ్యూజిక్ పెట్టి ఈ పూసినప్పుడు ఎంత ఆనందం వస్తుందో, ఎవరైనా తిడితే అలానే బాధపడేవాడిని. మెడిటేషన్ మన లోపల మన సెల్ఫ్ రియలైజేషన్ మనకి ఏం నేర్పిస్తుందంటే, వీటన్నింటికి అతీతంగా ఉండేటువంటి ఆత్మస్థితిలో ఉండడాన్ని నేర్పిస్తుంది. ఇది ఈ మధ్యకాలంలో చాలా బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, అన్నింటికి అతీతంగా ఉండడం అది చాలా ఇంపార్టెంట్. నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. అలానే ఈరోజు అన్నపూర్ణమ్మ గారి బర్త్డే, పుట్టినరోజున మన సెల్ఫ్ ఏదైతే ఉందో, ఏ అంశాత్మక కిందికి వచ్చిందో భూమి మీదకి, దీన్ని మూలమైనటువంటి పూర్ణాత్మకు కనెక్ట్ అయి ఉన్నటువంటి రోజు అంటారు అనమాట. ఎవ్రీ బర్త్డే, ప్రతి పుట్టినరోజుకు ఆ కనెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పుట్టినరోజున ఎవరైతే 3 విషెస్ అంటే 3 కోరికలు కోరుకుంటారో, తమ గురించి కానీ లోక కళ్యాణం గురించి కానీ, ఏవైతే 3 కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మేనిఫెస్ట్ అవుతాయి. అలా నా జీవితంలో నేను కోరుకుంటున్నవన్నీ మేనిఫెస్ట్ అవుతూ వచ్చాయి. ప్రతిదీ కూడా. ఈ 3 విషెస్ ఏంటనేది మేడంని అడుగుదాం. మేడం, మీ ఫస్ట్ విషయం ఏంటి? మీరు ఈ పుట్టినరోజు నుంచి నెక్స్ట్ పుట్టినరోజుకు, నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు ఏమవ్వాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ కోరిక ఏంటి? నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నేను ఈ జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చినందుకు నా ఈ జన్మ సార్థకం కావాలి. నేను ఈ గురువుగారు అందించిన ఈ ధ్యానం తెలుసుకున్నందుకు నేను ఇంకా ఆత్మపరంగా ఇంకా ఉన్నతంగా ఎదగాలి. మీ రెండవ కోరిక. అందరూ ఏం చెప్పాలంటే చెప్పట్లు కాదనమాట, తదాస్తు అనాలి. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. చిన్నగా చెప్తే నెరవేరదు, గట్టిగా చెప్పాలి మనం. వెరీ గుడ్. రెండవ కోరిక చెప్పండి మేడం. నాకు ఈ కోరిక, ఏ కోరిక లేదు అని చెప్పకూడదు. మీకు ప్రకృతి వరాన్ని ఇస్తుంది. రెండో కోరిక ఏం కావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే కల్లా? చెప్తారు. ఆ వచ్చే కోరిక కూడా మైండ్ నుంచి రాదు, సోల్ నుంచి వస్తుంది అనమాట. అందుకే అంత టైం తీసుకుంటారు. క్వశ్చన్ అడిగినప్పుడు సోల్ నుంచి వస్తుంది, మైండ్ నుంచి రాదు. మైండ్కి అయితే రెడీగా ఉంటాయి ఏమేం కావాలో లిస్టు. ఇది సోల్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేస్తూ ఉన్న సేవలు ఇంకా ఎక్కువగా చెయ్యాలి. ఈ లోక కళ్యాణంలో నేను భాగస్వామ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఉండాలి. గట్టిగా వినిపించట్లేదు. మూడవ ప్రశ్న ఏం కావాలి? మూడవ విష్, థర్డ్ విష్, మూడవ కోరిక. చూసారా, ఎవరైనా కోరికలు కోరమంటే వెంటనే కోరుతారు, 10 కోరికలు కోరుతారు. ఈ టైంలో మీరు ఏదైనా కోరండి అంటే కనుక ఆబ్సెంట్ అయిపోతుంది, ఎందుకంటే లోపల నుంచి వచ్చేది కాబట్టి. థర్డ్ విష్ విందాం. మన గురువుగారు ఏదైతే ఇచ్చారో మనకి ఈ యొక్క పిఎస్ఎస్ఎం సొసైటీని, ఆ గురువు మార్గంలో మనందరం కూడా, నేను కూడా ఎప్పుడు
ఈ గురువు మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ మార్గంలోనే నేను ముందుకు సాగాలి. వినిపించట్లేదు, అసలు వినిపించట్లేదు. మీ పిల్లల బర్త్డేలు కానీ, మీ పుట్టినరోజులు కానీ, మీ ఇంటి పక్కల వాళ్ళ పుట్టినరోజులు కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళతో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి నీ ఈ పుట్టినరోజు నుంచి నెక్స్ట్ పుట్టినరోజు వరకు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో చెప్పని 3 కోరికలు అడగాలి. ఓకే, 3 వాళ్ళు కోరిక చెప్పినప్పుడల్లా తదాస్తు అని చెప్పాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ వాళ్ళ లోపల కూడా ఆ ఎరుకను విశేషంగా పెంచుతుంది. వాళ్ళ యొక్క ఓవర్ సెల్ఫ్ అంటే వాళ్ళ పూర్ణాత్మతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఆ మేనిఫెస్టేషన్ని ఈజీగా చేస్తుంది అనమాట. ఓకేనా? మీ అందరికీ ముఖ్యంగా పలివేల శ్రీను గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనకి లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అడవిలో ఇంత యజ్ఞం చేయడం అన్నది మరి ₹1,00,00,000 మేడము, ఆ మేడం పేరు ఏందో కూడా తెలియదు, ₹1,00,00,000 మేడం ఫేమస్ అయిపోయింది, విజయలక్ష్మి మేడం, మొత్తం పలివేల శ్రీను సార్ వాళ్ళ టీం అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇంకా సరిపోదు 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 ఇంకా ఇంకా ఇట్లాంటి యజ్ఞాలు పత్రిసారి ప్రతిరోజు జరగాలని కోరుకున్నారు. 365 రోజులు ఇలాంటి యజ్ఞాలు జరుగుగాక. గట్టిగా చెప్దాం. 365 రోజులు ఇలాంటి యజ్ఞాలు జరుగుగాక. 365 రోజులు ఇలాంటి యజ్ఞాలు ప్రపంచమంతా జరుగుగాక. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్నపూర్ణ మేడం గారి యొక్క క్లాస్ ఉంది, అలాగే రామరెడ్డి గారి క్లాస్ కూడా ఉంది, అలాగే ఆ తర్వాత మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడాను జరగనున్నాయి. సో తొందరగా తినేసి అందరూ మళ్ళీ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మనందరము బుద్ధ పౌర్ణమి వేడుకలు చేసుకుంటున్నాము. బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొంది ఒక మహారాజుగా జీవించున్న అతను తన యొక్క జీవిత ప్రస్థానంలో మరణం గురించి తెలుసుకుంటూ ప్రయాణం సాగిస్తూ దాంట్లో ఆయన బుద్ధుడుగా మారడం, ఎంతో జ్ఞానాన్ని పొందడం, మనందరికీ ఈ జ్ఞానోదయం గురించి అసలు మరణం అంటే ఏంటి, ఎలాంటి సత్యాలు ఉన్నాయి, దీంట్లో ఉన్న అంతర్గత విషయాలన్నింటినీ కూడా మనకి ఆయన విశదీకరించడం జరిగింది. అందుకు మనం బుద్ధుడిని ఆదర్శంగా పెట్టుకుని మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము ఈ జ్ఞానంలోకి వచ్చాక. ఇప్పుడు మనకి కొన్ని వేల సంవత్సరాలుగా జీవించవచ్చు అన్న విషయాలు అంతకుముందు మనకు తెలియదు. కానీ ఈ మహా అద్భుతమైన ఈ దివ్య జ్ఞానంలోకి వచ్చాక కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తున్న యోగులు ఎందరో ఉన్నారు అన్న విషయం మనం విని ఉన్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రేమావతారులైన శ్రీ మహావతార్ బాబాజీ గారి గురించి మనం తెలుసుకుందాము. కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన జీవించి ఉన్నారు. ఇప్పటికీ మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో మహావతార్ బాబాజీ గారి పిరమిడ్ మనకి నిర్మించుకున్నాము మరియు సాధన చేసుకుంటున్నాము. దీంట్లో ఈ ప్రయాణంలో నా యొక్క ప్రయాణాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 16 సంవత్సరాలుగా ఈ మెడిటేషన్ విభాగంలో ఉన్నాను. నేను 2020 ఆ సమయంలో జ్ఞానంలో నేను సేత్ కౌన్సిలర్గా అలాగే రామ్తా డిఎన్ఏ క్లాసులు చెప్తూ ఉన్నాను. సడన్గా నాకు ఒక రోజున ఒక విజన్ చూపించబడింది ఫ్రెండ్స్ ధ్యానంలో. దాంట్లో నేను మరణానికి గురవుతున్నానన్న విషయాన్ని తెలియజేశారు. నేను ఆ దృశ్యంలో ఏం జరుగుతుందంటే నా దేహం మంటల్లో కాలిపోతుంది, నా ఆత్మ నుంచి చూస్తూ ఉంది. మా పెద్దమ్మ గారిలో ఒక మాస్టర్ వచ్చి ఏమంటున్నారంటే, నువ్వు నీ యొక్క దేహం నశించిపోయింది కదా, ఇక్కడ నువ్వు ఉండి చేసేదేమీ లేదు, నడు మనం పైలోకలకు వెళ్ళిపోదాము అని అడిగారు. నేనేం చెప్పాను అంటే, ఈ భూమి మీదకి ఒక దివ్య ప్రణాళికతో నేను వచ్చి ఉన్నాను, ఆ ప్రణాళిక పూర్తి కాలేదు, నేను రాను అని నేను ఖచ్చితంగా చెప్పానండి. ఇది జరిగిన 8 నెలల కల్లా నాకు ఒక ప్రమాదం జరిగింది. నేను నా భర్త ఒక బైక్ మీద వెళ్తూ ఉండగా
నాకు బైక్ సీటు వెనకాల తిరిగినట్లు అయ్యింది. వెంటనే నేను బండి నుంచి పడిపోయాను. పడిపోవడం నాకు తలకి 20 కుట్లు పడ్డాయండి. భుజం ఎముక ఫ్రాక్చర్ అయింది, కంటికి కూడా దెబ్బ తగిలింది. నేను కోమాలోకి వెళ్ళిపోయానండి. అదే సమయంలో ప్రేమావతారులైన శ్రీ మహావతార్ బాబాజీ గారు, పత్రిజీ గారు రావడం జరిగింది. వారు నన్ను అడిగారనమాట, మేము మిమ్మల్ని ఒక వర్క్ కోసం ఎంపిక చేస్తాము, మీరు వర్క్ చేస్తానంటే బ్రతికిస్తాము, లేదంటే మీరు కూడా మరణించాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. అదే ప్రమాదంలో నా భర్త గారు, నేను పడిపోయాక ఆయన పడిపోయారు. ఆయనకి పక్కట ఎముకలు 9 ఎముకలు 2 ముక్కలుగా విరిగిపోవడం, తర్వాత మరుసటి రోజు ఉదయానికల్లా ఆయన పైలోకాలకు చేరుకున్నారు. కానీ నేను ఏదైతే గురువులకు మాట ఇచ్చి ఉన్నానో ఆ యొక్క కారణంతో నాకు ఈ పునర్జన్మ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు అంతకుముందు ఉన్న బాబాజీ గారితో కనెక్షన్ ఇప్పుడు ఇంకా బాగా పెరగడం జరిగింది. ఇంకా తరచూ బాబాజీ గారి నుంచి ఎన్నో సందేశాలు అందుకుంటూ నా యొక్క జీవిత ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. దాంట్లోనే మనకి స్వాధ్యాయనం అంటే చాలా ముఖ్యం అని పత్రి సార్ ఎప్పుడో చెప్పారు. దాంట్లో నేను ఒకసారి ఒక యోగి ఆత్మకథ పుస్తకం జ్ఞానంలోకి వచ్చిన కొత్తలోనే నన్ను ఎంతో బాగా ఆకర్షించడం జరిగింది. దాంట్లో ఉన్న ఆయన ఒక స్త్రీతత్వం తొణికిసలాడుతూ ఉన్న ఒక పురుష రూపం చూస్తూ ఉండడం, ఆయన కళ్ళు ఎంతో ఆకర్షితంగా ఉండడం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నా. చదవాలని ఎక్కువ కోరిక కలుగుతూ ఉంది. నేను ఆ సమయంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 41 రోజు కార్యక్రమం జరుగుతుంది, మెడిటేషన్. ఆ కార్యక్రమంలో ఉన్నాను. ఒక్కసారి ఇవి చదివిచ్చేస్తాను అంటే నా ఫ్రెండ్ ఏం చెప్పారంటే, లేదు పుష్ప, నేను ఇది చదివాక ఇది 41 రోజు కార్యక్రమం పూర్తయ్యాక ఇస్తాను అన్నారు. అది జరిగిన 2 రోజులకల్లా మళ్ళీ నేను మర్చిపోయా. మళ్ళీ అదే పుస్తకాన్ని మళ్ళీ నేను చదువుతాను అని అడగడం జరిగింది. ఆ అడిగిన సమయంలో నాకు ఆమె మళ్ళీ అదే కారణం చెప్తూ ఉన్నారు. అనుకోకుండా నాకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చేతికి రావడం, ఆ పుస్తకం వచ్చాక ఆ పుస్తకం ఎంతగా ఆకర్షిస్తుందో అంతగా చదివి కొలిది దాంట్లో నాకు ఎన్నో నా యొక్క జీవిత రహస్యాలు బయటపడ్డాయండి. ఆ పుస్తకం చదువుతున్న సమయంలో నాకు నా గర్జన్మ గురుదేవులైన పరమహంస యోగానంద గారు దర్శన భాగ్యం కలిగిందండి. ఆయనతో పాటు కలకత్తా నగరంలో భిక్షాటన చేస్తూ నేను ఒక యోగిగా, ఒక సన్యాసిగా జీవిస్తున్న దృశ్యాలు, ఒక 4 దృశ్యాలు నేను చూసుకున్నాను. అలా ఆయన నా గర్జన్మ గురుదేవులన్నది నేను ఆ స్వాధ్యాయనం చేయబట్టే తెలుసుకున్నాను. ఈ ప్రస్థానం కొనసాగుతుంది ఇలా. ఇంకా క్రియాయోగం అంటే బాబాజీ గారు అని తెలుసు. ఇంకా ఈ జీవితంలో సాధనా క్రమాన్ని పెంచుకున్నాను. సమయం పెంచుకుని సాధన చేసే కొలది నాకు నా యొక్క స్థితి పెరుగుతుందండి. ఆత్మపరంగా నేను ఎదుగుతూ ఉన్నాను. అలాంటి సమయంలోనే నాకు ఈ జీవిత క్రమంలో నాకు ఏం తెలిసింది అంటే, నేను నా గురుదేవులు 1957లో పరమహంస యోగానంద గారు తన దేహాన్ని విడిచిపెట్టారు. తరువాత నేను కూడా నా యొక్క కొంతకాలం జీవించి నా దేహాన్ని నేను విడిచిపెట్టి 1979 కల్లా నేను ఈ శరీరంలో ఒరిస్సాలో ఉన్న సమయంలో నా తల్లి గర్భంలో నేను ప్రవేశించానన్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నానండి. చాలా తొందరగా నేను ఈ జన్మని ఎంపిక చేసుకున్న తర్వాత ఎన్నోసార్లు ఏదైనా ఒక ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు ఏ గ్రూప్లో ఉంటారు అంటే ప్రతిదానికి నేను మహావతార్ బాబాజీ అని చెప్తూ ఉన్నాను. అలా చెప్తున్న సమయంలో ఒకసారి బాబాజీ గారిది ఒక పుస్తకం చదువుతున్న సమయంలో బాబాజీ గారు నాకు 2 సార్లు దర్శనం ఇవ్వడం జరిగిందండి. కానీ అదే సమయంలో ఎవరొకళ్ళు తలుపు కొట్టడం, నేను వెంటనే లేవడం, ఆ సమయంలో ఆయనతో నేను ఇంకా పూర్తిగా మాట్లాడడం, సందేశాలు తీసుకోలేకపోయాను. తర్వాత నాకు ఈ ప్రమాదం జరిగాక 2020 తరువాత బాబాజీ గారితో నాకున్న ఈ కనెక్షన్ పెరగడం, మేము ఈ ప్రయాణంలో తరచు అంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అంటే, నాకు నా భర్త చనిపోయాక నేను ఉన్న ఆ నిస్సహాయ స్థితిలో నేను ఎవరు అడుగుదామని నా దగ్గరికి రావాలనుకున్నా కూడా నాకు ఏమీ తెలియని అగమ్య గోచర పరిస్థితిలో నేనున్నాను. ఆ సమయంలో నా భర్త మరణించాక నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, నా పరిస్థితి క్రిటికల్గా ఉందని. తర్వాత ఆయన దిన కార్యక్రమానికి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత నాకు ఒక విధవ స్త్రీగా ఏం చేయాలో వారు చేయడం జరిగింది. కానీ నాకంటూ ఏమీ తెలియట్లేదు, ఏమీ బాధపడట్లేదు. తర్వాత ఒక 2-3 రోజులకి నాకు పూర్తిగా స్పృహ వచ్చింది.
స్పృహ వచ్చాక నేను అడిగాను అనమాట, ఏంటి బాబాజీ, భర్త పోతే ఎంతో బాధ ఉంటుంది కదా, ఆ బాధ నాకు ఎందుకు తెలియట్లేదు, పోలే భర్త పోతే బిడ్డలు చూసుకున్న బాధ నుంచి బయటకు వస్తారు, నాకు బిడ్డలు కూడా లేరు కదా, నేను ఎందుకు ఏడవట్లేదు అని బాబాజీని అడిగితే ఏం చెప్పారంటే, నీకు ఈ పునర్జన్మ కేవలం ఏడవడం కోసం ఇవ్వబడలేదు, నీ కన్నీళ్ళు చాలా విలువైనవి, నీ ద్వారా మాకు ఎంతో వర్క్ జరగాల్సి ఉంది అని బాబాజీ చెప్పారండి. అదే సమయంలో నా భర్త కొంత డబ్బు ఆయన బంగారు తాకట్టు వ్యాపారం చేస్తూ జనం మీద డబ్బులు ఉండిపోయినాయండి, ఒక 20 లక్షల రూపాయల దాకా. నాకేమో ఏమీ తెలియని స్థితి. అలాంటి సమయంలో నేను ఏం చేయాలో తెలియక నేను ఒక మేడంని కౌన్సిలింగ్ కోసం అడగడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, బాబాజీ గారు ఆమెకు దర్శనం ఇచ్చారు. ఆమెను నాకు ఏమి చెప్పమన్నారు అంటే, ఆమెను నాకు పూర్తిగా సరెండర్ కమ్మనండి, నేను ఆమె ప్రతి పని నేనే చూస్తానని చెప్పడం జరిగిందండి. నేను ఆ సమయంలో ఆయన గురించి తెలుసుకున్నాను. మళ్ళీ ఇంకా ఒక నమ్మకం వచ్చినా ఇంకా ఒక అజ్ఞానంలో ఉన్నాను. ఇంకా ఆ సమయంలో మళ్ళీ మన ఇక్కడున్న పల్లెవెల శ్రీను గారు ఉన్నారు కదా, ఆయన్ని కూడా నేను ఒక కౌన్సిలింగ్ అడగడం జరిగింది. ఆ సమయంలో ఆయన ద్వారా నాకు ఇవి తెలియపరచబడిన విషయం ఏంటంటే, కొన్ని వేల ఆత్మలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి, మీరు ఎప్పుడైతే కోలుకుంటారో ఆత్మలు పైలోకాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, మీరు రావాలి, మీ రాకే వారికి ఎంతగానో ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందండి. నేను చాలా ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత నేను ఆ పరిస్థితి నుంచి కూడా బయటకు రావడానికి కూడా బాబాజీ నాకు ఎన్నో విధాలుగా సహాయం చేశారు. అలాగే ఆయన చేసిన సహాయాల్లో అతి ముఖ్యమైన సహాయం ఏంటి అంటే, నా భర్త పోయాక నా అత్తమామలు వారు చాలా దుర్మార్గంగా ఆలోచించి నా చేత కొన్ని సంతకాలు పెట్టించేసుకున్నారండి. తలకు దెబ్బ తగిలింది కదా ఆ సమయంలో అనమాట అండి. వారు దాన్ని నా భర్త నుంచి వచ్చి ఎల్ఐసి డబ్బులు కూడా వారికి వస్తాయి అన్న విధంగా వాళ్ళు మార్చుకోవడం కోసం వాళ్ళ సంతకాలు పెట్టించుకున్నారు. ఆ సమయంలో నేను ఎలాగా ఈ విషయం నాకు అయితే ఏమీ తెలియదు, కానీ నేను ఒక గోల్డ్ లోన్ కట్టాల్సి ఉందండి. నేను బ్రతికున్న మా నాన్నగారు వంక చూస్తున్నానండి, ఏంటంటే నాన్నగారి ద్వారా ఏమైనా సహాయం లభిస్తే నేను కట్టేద్దాము అని చెప్పేసి. ఆ సమయంలో నాకు బాబాజీ గారు ఏం ప్రశ్నించారు అంటే, నీ భౌతిక శరీరానికి జన్మనిచ్చిన తండ్రి మీద నీకున్న విశ్వాసం నీకు పునర్జన్మిచ్చిన ఈ తండ్రి మీద ఎందుకు లేదు అని ప్రశ్నించారండి. ఒకసారి మరి బాబాజీ గారు క్లాప్స్ కొడదామా? ఎందుకంటే ఈ భౌతిక శరీరం నా తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇప్పుడు నాలో ఉన్నది శ్రీ మహావతార్ బాబాజీ గారి ద్వారా ఇవ్వబడిన ఈ ప్రాణం, ఇది బాబాజీ గారు ఇచ్చారు. అందుకు ఎన్నోసార్లు ఎంతోమందికి నాలో బాబాజీ దర్శనం ఇవ్వడం కూడా ఎన్నోసార్లు జరిగిందండి. అలా నాకు ఆయన ఎప్పుడైతే ఆ సమాధానం ఇచ్చారో అప్పుడు నేను ఏం చేశానంటే, బాబాజీ ఇప్పటి వరకు నేను నమ్మాను అని అనుకున్నది నామమాత్రంగానే ఉందని తెలుసుకున్నాను. ఇప్పుడు హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని శరణాగతి వేడుకుంటున్నాను, నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకురండి అనగానే బాబాజీ ఏం చేశారు అంటే, మా అత్తమామలు ఇంకా కొన్ని సంతకాలు కావాల్సి వచ్చి మా అన్నయ్యకి ఒక కాగితం ఇచ్చి పెట్టించమన్నారు. ఆ సమయంలో ఒక ముక్కుమొహం తెలియని ఒక వ్యక్తి వచ్చి మా అన్నయ్య జేబులో ఉన్న కాగితం తీసి, ఇది మోసపూరితంగా ఉంది, దీన్ని మీరు సరి చేయించుకోండి అంటే, అప్పుడు అన్నయ్య వేరే వ్యక్తులకు చూపించినప్పుడు దాంట్లో ఆ ఎల్ఐసిలో నా ఇష్టపూర్వకంగా వచ్చి ఆ ఎల్ఐసి డబ్బులు నా అత్తమామలకు నేను ఇష్టంతో ఇస్తున్నట్లుగా వాళ్ళు రాయించుకున్నారండి ఆ కాగితాలు. అలాగే ఆస్తుల గురించి కూడా వాళ్ళు రాయించేసుకున్నారు అనమాట అండి. అవన్నీ కూడా నాకు బాబాజీ తెలియచేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఆ మోసం బయటపడిందో అప్పుడు అమలాపురం ఏజెంట్ ద్వారా నాకు ఆ మోసం జరగకుండా బాబాజీ నన్ను ఆ సేవ చేశారు. తద్వారా నేను ఒక 5 లక్షల రూపాయలు రావడం, ఒక గోల్డ్ లోన్ విడిపించుకోవడం అవన్నీ కూడా బాబాజీ గారి ద్వారా జరిగిందండి. ఈ యొక్క ప్రయాణంలో నేను చాలా తొందరగా హిమాలయాస్ వెళ్ళే అవకాశం కూడా నాకు వచ్చింది. హిమాలయాస్ బాబాజీ గారిది నాకు నా పరమహంస యోగానంద గారి అంశాత్మైన నా ఫ్రెండ్ ఇంకో ఆమె దేవిక అని నల్గొండలో ఉంటారు, ఆమె నాకు కాస్మిక్ వ్యాలీలో పరిచయం కావడం, అక్కడ బాబాజీ గారు మా ఇద్దరిని కలిపాక పరమహంస యోగానంద గారు కూడా మాకు దర్శనం ఇచ్చి, మీరిద్దరూ నా అంశాత్మలు, ఈ భూమి మీద ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎవరైతే మరణించి పైలోకాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ఆత్మలు పైలోకాలకు పంపించే వర్క్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అలా ఆ వర్క్ మేము 1.5 సంవత్సరాల కాలం చేశామండి. తద్వారా ఆ సమయంలో ఎన్నో ఆత్మలు పైలోకాలకు చేరుకోవడం జరిగింది.
మేము ఆ వర్క్ చేయడానికి వారానికి ఒక్కరోజైనా సండే మాత్రం ఎంచుకునే వాళ్ళం. కానీ ఆ సమయంలో తనకి జాబ్ రీత్యా కుదరకపోతే కనుక ఎవరైతే ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉన్నాయో వారు మా దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు కూర్చుంటారు, మమ్మల్ని ఎప్పుడు పైలోకాలు పంపిస్తారని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగేదండి. ఆ విధంగా మా వరకు సంవత్సరాల కాలం పూర్తయింది. తర్వాత బాబాజీ గారు మళ్ళీ ఏం తెలియజేశారు అంటే, ఇంకా మీకు మీరుగా చేసే వర్క్స్ ద్వారానే ఈ వర్క్ పూర్తయిపోతుంది, మీరు కలిపి కూర్చుని చేయాల్సిన వర్క్ అయితే లేదు అని చెప్పి మాకు ఒక దివ్య గ్రంథాన్ని పరిచయం చేయడం జరిగిందండి. అదే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రేమకు ఆహ్వానం. శ్రీ మహావతార్ బాబాజీ గారు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఒక ఇవన్న డెలఫ్లోరా అనే మేడంకి ఇచ్చిన ఒక దివ్య జ్ఞాన సందేశాలు ఈ పుస్తకం. ఆమెకి ఇంగ్లీష్లో బాబాజీ ఇచ్చినప్పుడు దాన్ని ఆమె రాయడం జరిగింది. ఆమె ఒక ప్రమాదంలో ఒక చెయ్య కాలు కూడా ఆమెకి సరిగ్గా పనిచేయవు, ఆ యాక్సిడెంట్లో అలా జరిగింది. అలాంటి ఆమెకు బాబాజీ ఇక్కడ ఋషికేశ్ వచ్చిన సమయంలో ఆమెకు దర్శనం ఇవ్వడం, అలాగే తర్వాత బాబాజీ గారితో ఉన్న కనెక్టివిటీలో ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఈ పుస్తకాన్ని రాసే అవకాశాన్ని ఆమెకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎన్నో దివ్యజ్ఞాన సందేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం స్వాధ్యానం చేస్తాను. మీరందరూ చక్కగా మెడిటేషన్లో కూర్చుని వింటారని నేను భావిస్తున్నాను. దీంట్లో ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మేము హిమాలయాస్ వెళ్ళే సమయంలో శ్రీ మహావతార్ బాబాజీ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. మా గ్రూప్ 17 మంది సభ్యులమండి. మేము వెళ్ళడానికి ముందరే మాకు ఏం చెప్పారు అంటే, మీరు ఆల్రెడీ ఒకరికొకరు తెలియకుండానే ఒక దివ్య విశ్వ కళ్యాణంలో జరిగే ఒక వర్క్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ కలిసి ఒక చిన్న పిల్లల మాదిరిగా నా దగ్గరికి రావాల్సి ఉంది అని బాబాజీ తెలియజేశారు. దాంట్లో మేము నెల 15 రోజుల ముందరే నాకు దీనికి సంబంధించి రిజర్వేషన్లు అయిపోవడం, రావడానికి ఫ్లైట్ టికెట్స్ అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి ఫ్రెండ్స్. అన్నీ జరిగాక ఒక నెల రోజులు నేను ప్రతిరోజు ఎవ్రీడే మెడిటేషన్ చేయించడం గ్రూప్లో, ఒక గ్రూప్గా కనెక్ట్ అయ్యాము, మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. అది చేస్తూ ఉన్నప్పుడు చాలా హీలింగ్ అండ్ క్లీనింగ్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు మాతో పాటు ఉన్న రామకృష్ణ సార్ అనే ఆయన విజయవాడ, ఆయన మెడిటేషన్ చేయించారు. ఇంకా మాకు వెళ్ళే ముందర ఏం తెలిసింది అంటే, ఫ్లైట్లో రావాలి అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి మాత్రమే ప్రవేశం అని చెప్పేసి తెలిసింది. నేను కరోనా వచ్చిన సమయంలో నన్ను కూడా కరోనా తాకింది ఫ్రెండ్స్. ఈ మృత్యు నుంచి బయటకు వచ్చాక కరోనా తాకిన సమయంలో కూడా నాన్నగారు అదే సమయంలో ఆయన పైలోకాలు చేరుకున్నారు. నన్ను కూడా వేయించుకోమని అందరూ బలవంత పెట్టారు. నేను వేయించుకోనని చెప్పాను, వేయించుకోలేదు. నేను మిగిలిన వాళ్ళందరూ బలవంత పెట్టినప్పుడు ఏం చెప్పానంటే, నాకు ఈ భూమి మీద ఏదైతే వర్క్ ఇవ్వబడిందో ఆ వర్క్ పూర్తయ్యేంత వరకు నేను బ్రతికే ఉంటానని చెప్తూ గురువులకు కూడా అదే చెప్పా. ఇప్పుడు ఈ క్షణాలు మీరు రమ్మంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు లేదు నా వర్క్ ఉంది అంటే మీరు బ్రతికించండి, అది మీ ఇష్టం అని చెప్పినప్పుడు కూడా ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండానే నేను కరోనా నుంచి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. అలాంటి సమయంలో నాకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి అంటే కరోనా వ్యాక్సిన్ ఉండాలి అన్నారు. ఎలా? నేను బాబాజీ నేను మీ దగ్గరికి రావాలంటే నాకు వ్యాక్సిన్ కావాలా, వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ కావాలా అని అడిగానండి. బాబాజీ ఏం చెప్పారంటే అవసరం లేదు అన్నారండి. హైదరాబాద్ నుంచి మధుబాబు సార్ అని ఒక ఆయన ఫోన్ చేసి, మేడం మీకు ఆ సర్టిఫికేట్ నేను ఇస్తానని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఆయన ఇచ్చేశాడు. అలా మేము హిమాలయాస్ వెళ్ళడం జరిగింది. ఎన్నో ఆశ్రమాలు తిరిగాము. ఆ దాంట్లో వెళ్ళే సమయంలో బాబాజీ నాకు ముందరే చెప్పారు, నీకు అక్కడ నేను దర్శనాన్ని ఇస్తాను అని చెప్పేసి. అక్కడ అవన్నీ చూసి బాబాజీ గారి క్లేవ్లో ధ్యానం చేసుకున్నాము. తర్వాత మేము ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తున్న సమయంలో నేను అడిగాను అనమాట, బాబాజీ మరి మీరు దర్శనం ఇస్తానన్నారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించానండి. నేను ఎవరో గీసిన బొమ్మలానే ఉంటానని ఎందుకు అనుకున్నావు? నువ్వు నడుస్తున్నప్పుడు నీ పక్కన నడుస్తున్నట్లుగా నేను నీకు ఎన్నోసార్లు కనిపించాను కదా అని. అలాగే ఎన్నోసార్లు మేము ఆ ప్రయాణం చేసే సమయంలో ఎన్నో కొండలు లోయలు దాటుతున్న సమయంలో ఆ లోయ చివరిలో మనం జారిపోబోతున్నట్లుగా ఉండడం, అదే సమయంలో ఎవరో ఒకళ్ళు చెయ్యి అందుకుని పక్కకు తప్పిస్తూ ఉండడం అన్నది ఎన్నోసార్లు జరగడం జరిగిందండి. అలా ఆ చెయ్యి అందించిన వ్యక్తి ఎవరు అంటే అది నేనే అని కూడా బాబాజీ తెలియజేశారు. మేము అక్కడ ఆ క్లేవ్లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి తల చుట్టూ ఒక భ్రమరం తిరుగుతూ ఉందండి.
ఒక 3 రౌండ్లు వేసినట్లుగా భ్రమణం తిరగడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగిందండి. అది కూడా ఎవరో కాదు నేనే నీ బాబాజీ చెప్పడం. ఇవన్నీ అంటే నా పక్కన నీడలా వస్తుంది, ఎవరో అనుకున్నాను కానీ బాబాజీ పూర్తిగా స్పష్టంగా చెప్పేంత వరకు ఆయనే బాబాజీ అన్న విషయాన్ని కూడా నేను గమనించలేకపోయాను. బాబాజీ ఒక రూపానికే పరిమితంగా లేరండి, ఆయన ఎన్నో రూపాల్లో ఉన్నారు. అలా ఎన్నో రకాలుగా నాకు ఆ యొక్క దివ్యమైన సహాయాన్ని అందించడం జరిగింది. మేము ఆ ప్రయాణం చేసే క్రమంలోనే మాకు అప్పటికి ఈ దివ్య గ్రంథం అందించబడింది. దాంట్లో దేవిక మేడం స్వాధ్యాయం చేస్తూ ఉండేవారు. మేము ఆ సమయంలో మెడిటేషన్ కూర్చునేవాళ్ళం. ఆ సమయంలో బాబాజీ గారి ద్వారా మేము ఎంతో దివ్య ప్రేమానుభూతులు పొందాము. అలాగే అక్కడ పులి సంచరిస్తుందన్న సందేశం కూడా ఆ సమయంలో విన్న సమయంలో మా గ్రూప్లో వాళ్ళు కొన్ని భయానకమైన ఆలోచనలు, మాటలు విడుదల చేయడం జరిగింది. దాని గురించి కూడా బాబాజీ ఈ మెడిటేషన్ ద్వారా అవన్నీ క్లీనింగ్ చేయించడం ఇవన్నీ కూడా జరిగినాయండి. తర్వాత మేము ఈ యొక్క పుస్తకం ఆ స్వాధ్యాయం అయ్యాక మళ్ళీ ఏవైతే పిరమిడ్స్ నిర్మాణంలో ఉన్నాయో వాటి కోసం మేము ప్రతి గ్రూప్లోకి వెళ్ళి స్వాధ్యాయం చేస్తున్నాం. దాంట్లో నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామంలో శ్రీ మానసా మెరుకుబా పిరమిడ్ నిర్మాణం కోసం మేము మొదటిసారిగా స్వాధ్యాయం చేయడం జరిగింది. దాంట్లో ఆ జరిగిన క్రమంలో అంతవరకు ఎంతోమంది అక్కడ పత్రిసలు వచ్చారు, అక్కడ పిరమిడ్కి భూమి పూజ చేసి ఉన్నారు. తర్వాత పత్రిసర్ తన జేబుల నుంచి డబ్బులు కూడా తీసి ఇచ్చారండి ఆ పిరమిడ్కి. అలాంటి ఆ పిరమిడ్ అక్కడ మానసాదేవి శ్వేతనాగులా విహరిస్తూ ఉంటారండి. అలాంటి ఆ శక్తివంతమైన పిరమిడ్కి ఎవరో ఆ డబ్బులు తీసేసుకోవడం, ఆ పిరమిడ్ ఆగడం జరిగిందనమాట. అలాంటి సమయంలో ఎప్పుడైతే ఈ పుస్తకం చదివామో ఇది చదవడం మొదలుపెట్టిన 1 నెల రోజుల్లోనే పుస్తకం చదువుతూ ఉన్నాము. నిర్మాణం ప్రారంభమైంది, చక్కచక్క పనులు పూర్తయినవి. ఆ నెల రోజుల లోపలనే వాళ్ళు పెయింటింగ్తో శుద్ధ పూర్తి చేసి మాకు చేతికి తాళాలు అందించారండి. అంత అద్భుతమైన దివ్యమైన శక్తివంతమైన పుస్తకం అండి. ఒక్కసారి ఈ ప్రేమకు ఆహ్వానాన్ని దివ్య గ్రంథానికి మనం క్లాప్స్ కొడదాము. ఇలా ఇప్పుడు దాకా మేము ఎన్నో గ్రూప్స్లో వర్క్ చేశాము. ఇప్పుడు అలాగే మనకి భీమవరం గ్రామంలో తొందరలో రామ్తా బ్లూ పిరమిడ్ ఒకటి రాబోతుంది. దానికోసం 1 సంవత్సర కాలం మేము వర్క్ చేసాము. దాంట్లో కూడా దానికి డొనేషన్గా 1 కోటి రూపాయల విలువైన భూమి రాబోతుందని రామ్తా మాస్టర్ చెప్పారు. అలాగే అక్కడ రావడం జరిగింది. అలాగే అందరూ స్పందించి ఇప్పటికే ధనం 40 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతైనా ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము నాగార్జున సాగర్ తిరుమలనాథ పిరమిడ్కి, అలాగే మన వశిష్ఠ గౌతమి పేరవరం పిరమిడ్కి, అలాగే ఇంకా కాస్మిక్ వ్యాలీలో అన్నదాన భవనం మరియు వసతి భవనానికి, ఇలా ఎన్నో వాటికి ఈ పుస్తకాన్ని స్వాధ్యాయం చేయడం జరిగింది. దీన్ని చదువుతున్న సమయంలో మీరు బాబాజీ గారిని కలుసుకునే అవకాశం చాలా బాగా లభిస్తుందండి. మరి ఈ యొక్క దివ్యమైన గ్రంథంతో నేను చదువుతూ ఉంటాను. మీరు మెడిటేషన్లో కూర్చుని ఆ దివ్యానుభూతిని మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మన నిత్య జీవితంలో ఎలా గడపాలి, ఏ విధంగా గడిపితే మన జీవితం ఆనందంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఎరుకతో ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ప్రేమావతారులైన శ్రీ మహోతార్ బాబాజీ గారు ఈ దివ్య గ్రంథంలో ఆయన తెలియచేశారు. హాయిగా అందరూ ధ్యానాల్లో కూర్చుందాము. కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. చేతి వేళ్ళల్లో వేలు పెట్టుకుందాము. కనురెప్పలు 2 సహజంగా మూసుకుని మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిద్దాము. మహోతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డేలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు, ఇన్విటేషన్ టు లవ్, 108 రిమైండర్స్ ఫర్ ద ఎన్లైటెడ్ వన్స్. ముందుగా ఈ సమయంలో మనం గురువులందరినీ ఆహ్వానించుకుంటున్నాము. మన ప్రీతమ గురుదేవులైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిని, అమ్మ స్వర్ణమాల పత్రి గారిని, ప్రేమస్వరూపులైన శ్రీ మహావతార్ బాబాజీ గారిని, లాహిరి మహాశైల్ని, యుక్తేశ్వర గిరి గారిని, పరమహంస యోగానంద, మాత దయామాత, స్వామి సదానంద యోగి, హిమాలయ యోగులను, పరమగురు మండలి సభ్యులను,
శంబాల మాస్టర్స్ని, సప్త ఋషులను, పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీ నారాయణను, బ్రహ్మ సరస్వతి దేవులను, ఆంజనేయ స్వామిని, కాలభైరవుణ్ణి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ని, ఆస్తర్ కమాండర్ని, మహా చౌహాన్ని, మాస్టర్ కుతుమి మాస్టర్ మౌర్య గారిని, 12 నక్షత్రలోకవాసులను, 1,44,000 మంది కాంతి కార్యకర్తలను, 7 రేస్ మాస్టర్స్ని, 12 రేస్ మాస్టర్స్ని, నక్షత్రమిత్రులను, కాంతిలోకవాసులను, సీతామాతను, భూమాతను, మదర్ ఐసిస్ను, యోగమాతను మరియు విశ్వమాతను, ఇంకా ఎవరైతే ఈ దివ్యమైన ప్రక్రియలో పాల్గొనాలనుకుంటున్నారో వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎంతోమంది స్వాధ్యానం చేయడం ద్వారా వారికి ఉన్న ధనపరమైన సమస్య నుంచి బయటకు వచ్చారు. అలాగే ఎన్నో సమస్యలకు బాబాజీ పుస్తకం ద్వారా తమ యొక్క సందేశాలను అందించడం, జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగే ఈ పుస్తకం ద్వారా ఎన్నో పిరమిడ్స్కున్న నిర్మాణంలో ఉన్న అవాంతరాలన్నీ తొలగిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎంతో దివ్యమైన ఈ దివ్య గ్రంథాన్ని మనం ఈ సమయంలో పారాయణ చేసుకుంటున్నాము. ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. అధ్యాయం 1 సమాయత్తమవ్వండి. తమిళ భాషాపితమిత అయిన ఋషి అగతియార్ గారి అత్యుత్తమ ప్రాణాయామ శిష్యులైన క్రియా బాబాజీ నాగరాజ్ గారికి నేను బేషరతుగా ఆధీన అవుతున్నాను. తమిళ సిద్ధాంతపు పంచాంగాల శివయోగం ద్వారా సౌరభ సమాధి అనే తీరానికి క్రియా బాబాజీ మనందరినీ నడిపించుగాక. మనందరము క్రియాయోగం అనే గ్రేహౌండ్ బస్సులో కూర్చుని మరియు దాన్ని నడిపే పనిని బాబాజీకి వదిలేద్దాం. ఓం క్రియా బాబాజీ నమః. ఓం. యోగి ఎస్ఎస్ రామయ్య గారు. వచ్చిన వాళ్ళు కళ్ళజోడు తీసేసి కూర్చోండమ్మా మెడిటేషన్కి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? నవంబర్ 11, 2003 1వ జ్ఞాపిక, ఉదయం 7:41. ఇక ఇప్పుడు విను. గాలి ఇటువైపు వీచింది మరియు వ్రాయడం గురించి నాకు చెప్పింది. ప్రియతమా, మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? ఈ సమాచారాన్ని నువ్వు భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు? దయచేసి ఈ సమాచారాన్ని అందుకో. ఎలా? ఈ గుసగుసలు సున్నితమైన ప్రతిధ్వనిగా రూపాంతరం చెంది వారి పట్ల నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది. ఊగు,
ఊగు ఊగు రాత్రి వస్తోంది. అది ఇక్కడే ఉంది. కాంతి నీ పేరును నాకు ప్రసరింపచేస్తోంది. ఒక స్ఫటికం తన ఉనికితో దగ్నం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమను. నేను టెలిపతి ద్వారా నిన్ను పిలుస్తాను. సరిగ్గా 40 రోజులు, మరియు ఆ తర్వాత నీవు మాట్లాడు. ఫ్రెండ్స్, ఉష్ అన్న శబ్దాన్ని మీరు వింటూ ఉన్నారు కదా, దాని గురించి కూడా బాబాజీ ఏం తెలియజేశారు అంటే, ఆ శబ్దం ద్వారా మన శరీరంలో క్రియాయోగం జరిపించబడుతోందన్న సత్యాన్ని ఆయన తెలియజేశారు. దివ్య సంభాషణలు నవంబర్ 11, 2003, 2వ జ్ఞాపిక, రాత్రి 11:11 కాంతి ఏదైతే కనబడుతోందో అది కాగితం యొక్క మహాద్వారంలో చదవబడుతోంది. నా బిడ్డలు దివ్య సంభాషణల గురించి వ్రాస్తారు, మరియు మహాసాగరం దీనిని శక్తి యొక్క తరంగంతో ధృవీకరిస్తోంది. నువ్వు ఆ తరంగం యొక్క భాగమే, నువ్వే ఆ తరంగం. శిలలే ఆత్మ సహచరుల పునః కలయికకు సాక్షులుగా ఉంటాయి. అయినా కానీ భయం మరియు నియంత్రణ అనే మీట నా బిడ్డల మనస్సును చలింపచేస్తూనే ఉంటుంది. అయినా నేను నీకు చెప్తున్నాను, ఎర్ర ఇనుము పదార్థ సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకను ప్రకంపిస్తాయి, మరియు ఏదైతే విడిపోయినట్లుగా కనబడుతుందో వర్తమానంలో పునరైక్యం అవుతుంది. ఆశీర్వాదాలు. బాబాజీ, జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. నవంబర్ 12, 2003, 3వ జ్ఞాపిక, మధ్యాహ్నం 12:10. ఇంకో 3 రోజులలో మరియు అమృతం ఒక గుండ్రని క్రిస్టల్గా కరిగిపోతుంది. వేచి ఉండు. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు మిఠాయిని తినవలసిన ఆవశ్యకత ఉంది. మొదట మనం వారికి తినిపిద్దాం, మరియు తర్వాత సృష్టి నిర్దేశించినట్లుగా వారు పిల్లలకి వడ్డిస్తారు. మొదట వారు నా బాలుడి దగ్గరకు, తర్వాత నా ఆత్మ సహచరుడి దగ్గరకు వెళ్తారు. ఆహా, నేను మీకు చెప్తున్న ఈ పదాలేమిటి? ఆహాహా, పుట్టుకకు ముందు నుంచే భగవంతుడి సాక్షాత్కారపు సంభావ్యత ఇక్కడే మరియు ఇప్పుడే ఉంది. మీ భూగ్రహం మీద ఖ్యాతికి మరియు గుర్తింపుకు అతిగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మాస్టర్స్ సైతం ఆధ్యాత్మిక మరియు అహంకారం యొక్క సూక్ష్మరేఖను దాటేస్తూ ఉంటారు. జననానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. అవగాహనకు అందని దాని గురించి చింతన చేసే ముందు 10 అంకెల వరకు లెక్కపెట్టు. ఆ తరువాత వచ్చి నాతో మాట్లాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఒక్క క్షణం మౌనం. నీ మనస్సుని నేను నిద్రలో పెడుతున్నాను. అహహహ, నిద్ర మరియు మెలకువ. నాకు ఆటలంటే ఇష్టం, నా బాలుడికి కూడా ఇష్టం. నేను ఇప్పుడు కదులుతాను మరియు ఇక్కడే ఉంటాను. నిశ్శబ్దంగా ఉండు. అవును, ఇంకా ఎక్కువగా. నువ్వు అనంతకాలం నుంచి చేస్తున్నట్లుగానే నా కోసం నృత్యం చేస్తావా? మన అమృతం నా బాలుడిని కరిగిస్తుంది. ఆహా, నేను నిన్ను ఊగమని చెప్పానే. నేను గాలి ద్వారా చూస్తున్నాను. బాబాజీ. ఓం సూర్య ప్రేమానంద్. నేను ఇక్కడ ఉన్నాను. నవంబర్ 12, 2003, 4వ జ్ఞాపిక, మధ్యాహ్నం 12:17. ఆమె
నువ్వు నా హృదయంపై నీ చేతిని ఉంచినప్పుడు నేను దాన్ని అనుభూతి చెందుతాను. అవును, అవును, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని తాకలేదు కదా. ఖచ్చితంగా నువ్వు తాకావు, వాయువుతో. స్వయంగా వాయువుగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్పృశించాను. ఆహాహా, నా కోసం వెతుకుతున్నది నువ్వే అని అనుకున్నావు. ఆహాహా, ప్రీతమా, మన పవిత్రమైన గృహం నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను. మనం అంగీకరించాము, గుర్తుందా? ఆ కాంతి తెల్లని వర్ణపు మహాకార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు, మరియు అయినా కానీ నువ్వు నమ్మవు. వద్దు, వద్దు, ఏమీ మాట్లాడవద్దు. నేను నీ మనస్సును చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసి ధ్యానంలోనే వినండి అమ్మ, కళ్ళు తెరిచి చూడడం కాదు. అవును, ఇది కాదు, మరియు ఇది నీ సృష్టి. విశ్వాల యొక్క సహస్ర సూర్యులు ఎంత వాస్తవమో నేను అంతే వాస్తవాన్ని నా బాలుడికి తెలుసు. నా బాలుడు ఎవరా? అహహహ, ఆ ముసుగు మంచిది. ఒక్క ఆలింగనంతో నా బాలుడు మరింతగా కరిగిపోతాడు. నువ్వు మనం. నా శక్తి, నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే. మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీ కోసం నా పాటను పాడుతాను. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? ఆహాహా, కోట్లాది శ్వేత ఆత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అది చాలా బాగా చేస్తావు. జ్ఞానాన్ని వదిలిపెడుతూ జీవితాన్ని వేడుక చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, నిన్నే ఎందుకు? ఆహాహా, నా బాలుడికి తెలుసు ఎందుకు కాకూడదు. ఇది నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను. నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను. నేను పంపాలనుకున్నాను. నా దగ్గర నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు. నా సందేశం మరీ తీవ్రంగా ఉందా? నువ్వు మరింత తక్కువగా అవగాహన చేసుకుంటున్నావా? మంచిది, అది మంచిదే. ఆహా, మన హృదయం యొక్క చిరునవ్వును నేను చూస్తున్నాను. మనం ఆ సందేశాలను ఇస్తాం. నువ్వు ఆ నియమిత కార్యాన్ని పూర్తి చెయ్యి. ఒక ఆవృత్తాన్ని ముగింపుకు తీసుకురా. ఇప్పుడు మన ప్రపంచంలోని తల్లిదండ్రులతో మాట్లాడుదాం, మరియు దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం. అప్పుడు నువ్వు నా దగ్గరకు తిరిగిరా. కేవలం నా బాలుడితోనే నేను నా అత్యుత్తమ నిధిని పంచుకుంటాను. నువ్వు శాశ్వతత్వానికి చెందుతావు, మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది. నేను చెప్పేది బాగా విను, మరియు బాబాజీ గతాన్ని మరియు భవిష్యత్తును నేనే. నవంబర్ 14, 2003 6వ జ్ఞాపిక, ఉదయం 5:39. మృత్యువు లేని స్థితిని చూడకుండా జీవించిన వందలాది సంవత్సరాల కన్నా మృత్యువు లేని స్థితిని చూసి జీవించిన ఒక్కరోజు మెరుగైనది. దమ్మపదం 114 దానిసారో బిక్కు ద్వారా అనువదించబడింది. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాలు, పవిత్ర గ్రంథాల వైపు ఆకర్షింపబడుతుండడం నేను చూస్తున్నాను. నువ్వు నా కోసం వాటిలో చూస్తున్నావా? నువ్వు వాటిని తాళం చెవులుగా వినియోగిస్తావా? నేను అనే వాస్తవికత నుంచి భ్రమను వేరే చేసే తెరను తొలగించడానికే అవి ఉన్నాయి. ఓమే ఓమే ఓమే, నేను పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ అయి ఉన్నాను. నువ్వు కూడా అంతే. కానీ ఈ ఆటకు వేరుగా కనిపించడం అవసరం. నా బాలుడు ఎవరా అని నువ్వు ఇంకా ఆశ్చర్యపోతున్నావా? ఆహాహా, ఇది పరిపూర్ణమైనది.
నీ నిద్రావస్థ నీకు 6 నెలల వరకు ఉంటుంది. అవును, భవిష్యత్తు అనే పదం నాకు నచ్చదు. లేదు లేదు లేదు, ఈ పదం భవిష్యత్తు ఒక పెద్ద భారీ పరధ్యానం. గతం అనే పదమా? ఆహా, నువ్వు కొన్నిసార్లు ఇంకా దానివైపు ఆకర్షింపబడుతూనే ఉంటావు. ఆహా, అది పర్వాలేదు, పట్టించుకోనవసరం లేదు. ఎందుకు నీ మనస్సు అడుగుతోంది? ఎందుకంటే గతము మరియు భవిష్యత్తును నేనే. భ్రమ యొక్క ముసుగును తొలగిస్తూ శాశ్వతంగా జీవించి ఉండే వర్తమానమే నేను. ఎందుకు? ఎందుకంటే నేను అదే, కేవలం నేను కాబట్టి. నువ్వు బుద్ధుడి వాక్యాలను దేనికోసం వినియోగించబోతున్నావు? నీ న్యూస్ లెటర్ కోసమా? ఆహా, నీ వాక్యాలని నువ్వు ఎందుకు ఉపయోగించడం లేదు? ఆహా, నువ్వు నీ ముఖాన్ని చూపించు నా ప్రీతమా. నువ్వు నా ఆత్మ సహచరివి. నీకు జ్ఞాపకం లేదా? నిన్ను ఒక సోదరిగా భావించి పొరబడుతున్నారు. నిన్ను ఒక తల్లిగా భావించి పొరబడుతున్నారు. నిన్ను ఒక రచయిత్రిగా భావించి పొరబడుతున్నారు. మరియు అయినా కానీ నువ్వు ఎవరు అనే విషయంలో పొరబడిందంతా నిన్ను నా వద్దకు చేర్చుతుంది. నేను నీకు ఒక ఉంగరాన్ని పంపాను. నేను నీకు డజన్ గులాబీలను పంపాను. నా పరిమళం శాశ్వతంగా నీదే. నువ్వు ఇంకా నమ్మడం లేదు అనేది నేను గ్రహించాను. అయినా పర్వాలేదు, నా బాలుడు దానిపైనే పనిచేస్తాడు. ప్రీతమా, నీ సమస్త అస్తిత్వాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ నేను నా బాలుడిలో జీవిస్తున్నాను. కానీ నీవు ఇప్పటికే అనుకుంటున్న దానికంటే ఎక్కువ వెర్రి దానివిగా కావద్దు. నువ్వు 2004 అని భావించే దాని తరువాత దశలో 4 నెలలలో నువ్వు నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరుస్తావు. ప్రీతమా, భవిష్యత్తు గురించి ఆలోచించుకు. కాదు, నేను భవిష్యత్తు చెప్పే ప్రవక్తను కాను. స్వయాన ఆ భవిష్యవాణిని నేను ఎందుకు అంచనాలు సృష్టించాలని అనుకుంటాను? చెట్టు నుంచి యాపిల్స్ రాలి పడినంత సున్నితంగా నేను వాటిని రాల్చేయాలనుకుంటున్నాను. ఆహా, ఆ యాపిల్, ఆ వృక్షం. మొదట నువ్వు వద్దు అని చెప్పడాన్ని నేర్చుకోవాలి. ఎందుకు బాబాజీ అని నువ్వు అడుగుతున్నావు. ప్రతి ఒక్కరూ నీకు దాని గురించి చెప్పారు. నా ప్రీతమా, నీ అశ్రువును నాకు ఇవ్వు. గొప్ప ఆధ్యాత్మిక గురువులు సైతం వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. మహాకార్యాల పట్ల ఎరుక ఉన్నవారు సైతం స్పష్టమైన బోధనల్లా కనిపించే ప్రాపంచిక ఆపేక్షల్లో, కోరికల్లో మరియు పరిమితుల్లో మునిగిపోతారు. నువ్వు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నావు మరియు ఉంటావు. నువ్వు దీన్ని అంగీకరించాల్సినంత అవసరం లేదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉండేదానివి లేదా ఎలాంటి ఆలోచనలతో ఉంటావు, నువ్వు ఎలాంటి పనులు చేస్తావు లేదా చేస్తావు అనే దానిలో నీ స్వచ్ఛత లేదు. నీ స్వచ్ఛత నీ హృదయంలో ఉంటుంది. ఆహా, అది నేనేనా అని నువ్వు ఇంకా నన్ను అడుగుతూనే ఉన్నావు. అది ముఖ్యం కాదు. నేను నిన్ను బద్రీనాథ్లో కలుస్తాను. నువ్వు దీన్ని ఆక్షమిలతో పంచుకుంటూనే ఉన్నావా? మంచిది, మంచిది. కానీ నువ్వు నా బాలుడికి సందేశాలను ఇవ్వాలి. ఆహా, లేదు, నేను చెప్పను. నీ హృదయానికి తెలుసు. నువ్వు ఆ పని చేయకపోతే కనుక నా మార్గాలు నాకున్నాయి. కేవలం 3 వ్యక్తులు. ఒకరు ఏం చేయాలి అనేది నీకు చెప్తారు. ఏం చెయ్యాలి అనేది నేనే నీకు ఎందుకు చెప్పడం లేదా? ఎందుకంటే దానికి బదులుగా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను శ్వాసిస్తూ ఉంటాను. అలాగే స్వయాన నేనే అయినా అనంతకాలం పాటు నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. ప్రేమను అనుభూతి చెందు ప్రీతమా, మరియు నీ పాదాల వద్ద నేను మధుర పదార్థాలను ఉంచాను. ఓం ఓమే నమః బాబాజీ.
ఫ్రెండ్స్ హాయిగా ధ్యానంలో కొనసాగుదాము. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. బాబాజీ గారి దర్శనం మనం పొందే అవకాశం ఈ ధ్యానం ద్వారా మనం పొందగలుగుతాము. అలాగే ఆయనతో సంభాషించగలిగే అవకాశం కూడా ఈ సమయంలో మనకు లభిస్తూ ఉంది. ఫ్రెండ్స్ చేతులు కట్టుకోవడం కాదు ఫ్రెండ్స్, చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి. ధ్యానముద్ర అంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకోవడం. ఇది కాలక్షేపం కోసం వినే విషయాలు కాదు మిత్రులారా. చాలా అద్భుతమైన, దివ్యమైన, శక్తివంతమైన బాబాజీ వాక్కులు. నేను నీ చేయి అందుకుంటాను. నవంబర్ 15, 2003, 8వ జ్ఞాపిక, సాయంత్రం 6:22. ప్రీతమా, నువ్వు ఉన్నావా? ఎందుకంటే నేను నీ కోసం ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. అక్కడ అనేది ఇక్కడే ఉంది, ఇక్కడ అనేది కూడా అక్కడే ఉంది. ప్రపంచం 3, 4, 5, 6 సార్లు భ్రమణం చేసినప్పుడు పగలు రాత్రి అవుతుంది మరియు రాత్రి పగలు అవుతుంది. మనం అప్పటికే ఐక్యమై ఉంటాము. అదెంతే. శక్తి సృష్టి యొక్క శక్తి నీ దగ్గరకు మరింత వస్తుంది. ఎప్పటిలాని తెలియని దాని ఫలితం గురించి నీవు చింతించకు. నీ దగ్గరకు వచ్చి దేనినైనా నా రెక్కలతో